గేమ్ అప్డేట్ అయ్యాక సెన్సిటివిటీ బెటర్గా పెట్టాడు, కంప్లైంట్స్ ఏమి లేవు, చాలా బాగుంది. ఓకేనా, ఈ వీడియో డిస్క్రిప్షన్లో హెచ్డి కోడ్ ఉంటుంది. ఆ హెచ్డి కోడ్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక మీ హెచ్డిలో కాకుండా వేరే హెచ్డిలో పేస్ట్ చేయండి. అలా చేశాక మీకు ఒక హెచ్డి వస్తుంది. దీంట్లో మీకు మెయిన్గా నేను పెట్టింది ఫైర్ బటన్ కోసం. ఆ ఫైర్ బటన్ని అలానే చేంజ్ చేయకుండా అలానే పెట్టుకోండి. అండ్ వెపన్ స్విచ్ ఒకవేళ ఆన్లో లేకపోతే ఆన్ చేసుకోండి. వెపన్ స్విచ్ ఇక్కడ ఉంది. ఒకవేళ మీరు 2 ఫింగర్ అయితే ఈ ప్లేస్లో పెట్టుకోండి, 3 ఫింగర్ అయితే ఇంకెక్కడైనా లెఫ్ట్ సైడ్ పైన ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు బాగా వినండి. మీ ఎయిమ్ని ఇక్కడ ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేశాక యూ ఎలా ఉంటుందో అలా డ్రాగ్ చేయండి. ఆఫ్టర్ అప్డేట్ మనకి రొటేషన్ డ్రాగ్ తీసేస్తాడు, కాకపోతే స్టాండింగ్ ఎనిమి కాబట్టి క్లియర్గా పడుతుంది. ఓకేనా, నో ప్రాబ్లం. అండ్ యూ ఎలా ఉంటుందో అలా ఫైర్ బటన్ని మూవ్ చేయండి. యూ ఎలా ఉంటుందో అలా మూవ్ చేయండి. అలా డ్రాగ్ చేసిన తర్వాత వెపన్ స్విచ్ మీద క్లిక్ చేయండి. అలా డ్రాగ్ చేస్తూనే ఉండండి. అలా చేసిన తర్వాత కూడా మీకు పడలేదు అంటే డిస్కార్డ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, ఈ వీడియో కామెంట్ సెక్షన్లో. ఓకేనా, డిస్కార్డ్లో జాయిన్ అయ్యాక ఇక్కడ జనరల్ చాట్ అనేసి ఉంటుంది. ఈ జనరల్ చాట్లో ఈ కోడ్ని మెసేజ్ చేయండి. ఈ కోడ్ ఉంది కదా, ఓకేనా, ఈ నంబర్ని అలానే మెసేజ్ చేయండి. ఇలా చేసిన వాళ్ళకి మీకు ఒక వీసీకి యాక్సెస్ వస్తుంది. ఇక్కడ గేమ్ వీసీ అని ఉంది చూడండి. ఓకేనా, ఈ గేమ్ వీసీకి మీకు యాక్సెస్ వస్తుంది. ఇక్కడ మీరు జాయిన్ అవ్వండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే జాయిన్ వాయిస్ వస్తుంది. జాయిన్ అవ్వండి. మీలా సబ్స్క్రైబర్స్ ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటారు, వాళ్ళతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నేను కొంచెం కంటెంట్ ఎడిటింగ్ వర్క్లో ఉంటాను. అండ్ నేను అలానే 24 గంటలు బిజీగా ఉంటాను, పక్కా ఫ్రీగా ఉంటాను. ఓకేనా, మా గిల్డ్ మెంబర్స్ యాక్టివ్గా ఉంటారు. ఆ వీసీలో ఎవరైతే ఉన్నారో మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడుగుతారు మీకు ఏమైనా ప్రాబ్లమా ఏంటి అనేసి. స్క్రీన్ షేర్ చెక్ చేస్తారు. ఆ స్క్రీన్ షేర్ చెక్ చేసినప్పుడు మీరు కరెక్ట్గా చూపించాలి డ్రాగ్ ఎలా చేస్తున్నారు. అండ్ ఆ వెపన్ స్విచ్ అంతా చెప్పాను కదా, అది చూపిస్తేనే మీకు పర్ఫెక్ట్గా పెట్టిస్తారు. ఓకేనా, అదేం చేయకుండా మీరు సెన్సిటివిటీ పెట్టి చేయండి అంటే మీకు హ్యాక్ ఎక్కిచ్చినా కూడా ఇంకా పడదు. నేను చెప్తున్నాను క్లియర్గా, మీరు డ్రాగ్ కరెక్ట్గా చేస్తేనే పడుతుంది. సో అందుకే చెప్పాను, ఈ వెపన్ స్విచ్ని కరెక్ట్గా అలవాటు చేసుకొని అండ్ ఆ వెయిట్ ఆ ఎయిమ్ ఉంటుంది కదా, ఆ ఎయిమ్ని కరెక్ట్గా పెట్టి డ్రాగ్ చేసి దాన్ని ఫస్ట్ అలవాటు చేసుకొని మళ్ళీ డిస్కార్డ్లో జాయిన్ అవ్వండి. అక్కడ జాయిన్ అయ్యి మీరు వర్క్లంతా ఆపేసుకొని అక్కడే ఉండాల్సిన పని లేదు. ఓకేనా, మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే అక్కడ జాయిన్ అయ్యి మీలాగా ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళతో కలుసుకొని గేమ్ ఆడుతూ ఉండండి. నేను కానీ మా గిల్డ్ మెంబర్స్ కానీ ఎవరైనా యాక్టివ్గా ఉన్నప్పుడు మేము వస్తాం, మేము సెట్ చేస్తాం, వెళ్తాం. ఓకేనా, అలానే మీరు పనులంతా ఆపేసుకొని అక్కడే కూర్చోకండి. ఓకేనా, కూర్చోవద్దు. మీ పనులు ఉంటే కంప్లీట్ చేసుకొని మెల్లగా మీ ఫ్రీ టైంలోనే మీరు అక్కడ ఉండండి. ఆ టైంలో మేము ఉన్నామంటే మేమే సెట్ చేస్తాం. మీరు జస్ట్ పేషెన్స్గా వెయిట్ చేయాలి అంతే. ఓకేనా.